రోజుల్లో చాలా మంది తల్లిదండ్రుల హృదయాల్లో ఒక భయం ఉంది. అసలు నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా పిల్లల్ని ఎలా పోషిస్తాను, నా పిల్లలను నేను చదివించగలుగుతానా, వారి జీవితంలో స్థిరపడతారా, వాళ్ళు చక్కగా చదువుతారా, వాళ్ళకు ఉద్యోగం వస్తుందా, వివాహం అవుతుందా, వారికి పిల్లలు పుడతారా, వారు లేకపోతే చెడు స్నేహాల వల్ల దారి తప్పిపోతారా, నేను లేకపోతే వారు ఏమైపోతారు అన్న ఆలోచనలు ప్రతి తల్లిదండ్రుల హృదయాల్లో ఉన్నాయి. మనం మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం తప్పు కాదు, కానీ ఆ ఆలోచనలు క్రమంగా మనం భయంగా మార్చుకున్నప్పుడు పదే పదే వాటి గురించి ఏమైపోతుంది అని ఆలోచిస్తే అది మన హృదయంలో శాంతిని దొంగలిస్తుంది. మాత్రమే కాదు, భయపడుట వలన ఉరి వచ్చును అని ఉంది. యోబు ఏదైతే భయపడ్డాడో, నా పిల్లలకు అది జరిగితే ఎలా, నా ఆస్తి పోతే ఎలా అని ఏదైతే భయపడ్డాడో అదే వచ్చింది అని అంటాడు చివరికి. అంటే మన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ భయపడ్డానికంటే బదులుగా మనం ఆయన చేతిలోనికి, ప్రభువా నీ చేతిలోనికి నా పిల్లల భవిష్యత్తును అప్పగిస్తున్నానయ్యా అని ఆయనకు సమర్పించుకోవడం మేలు కదా. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం 29వ అధ్యాయం 11వ వచనంలో, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. చూసారా, మనం మన జ్ఞానమంతా ఉపయోగించి మన పిల్లల కొరకు ఒక మంచి భవిష్యత్తు నిర్మించాలనే మార్గాలు వేసినా కూడా, ప్రణాళికలు వేసినా కూడా దేవుడు నిర్ణయించిన ప్రణాళికలు వేరు. గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం, దేవుడు ప్రతి దానిని ఒక పని కొరకు నియమించాడు, ప్రతి దానిని దాని పని నిమిత్తం కలగజేసిందని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన పిల్లల్ని ఒకరితో పోల్చడానికి మనకివ్వలేదు, వారికిలాగా చెయ్యండి మీ పిల్లల్ని కూడా ఇవ్వలేదు. దేవుడు వారి కొరకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక వేశాడు, వారిని ఒక ఉద్దేశంతో సృష్టించి నీకు ఇచ్చాడు. మన బాధ్యత ఏంటి అంటే వారిలో ఉన్న నైపుణ్యాన్ని, స్కిల్స్ని మనం గుర్తించి వాటిని డెవలప్ చేయాలి. దేవుని ప్రణాళిక కొరకు మనం వారిని ప్రోత్సహించాలి, ప్రేరేపించాలి, నడిపించాలి. అంతేకాని మన పిల్లల భవిష్యత్తు కొరకు రాత్రంతా ఆలోచించి కన్నీరు కార్చినంత మాత్రాన వారి జీవితాలు మారిపోవు. దానికి బదులుగా మనం విశ్వాసముతో ప్రార్థించినట్లయితే వారి జీవితాలు మారుతాయి. సుసన్న వెస్లీ గారిని చూడొచ్చు మనం. ఎంతమంది పిల్లలండి, ఆ రోజుల్లో సౌకర్యాలు లేవు, పిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు, కానీ అంతమంది పిల్లలను దేవుని కొరకు ప్రతిష్ఠించింది, దేవుని కొరకు పెంచింది. ఆ రోజుల్లో పనులు చూస్తే నీరు కావాలన్నా కూడా చాలా దూరం వెళ్ళాలి, బట్టలు ఉతకాలన్నా కూడా చాలా దూరం వెళ్ళాలి, బయట ఊడవాలి, తుడవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నా కూడా చాలా పెద్దగా ఉండేది. అన్ని పనుల మధ్యలో కూడా అంత గొప్ప దైవజనులను తయారు చేయగలిగింది అంటే ఎలా అయింది సాధ్యం? ఆమె మొదటగా ఆమె ప్రార్థించే ప్రార్థన పరురాలు, రెండోది ఆమె పిల్లల కొరకు ప్రార్థించే ప్రార్థన పరురాలు. ఈరోజు ఈ రెండు మనకు ఉన్నట్లయితే మన పిల్లల భవిష్యత్తు కొరకు అసలు మనం ఆలోచించాల్సిన పని ఉండదు. పిల్లలను కొన్నిసార్లు మాటలతో మార్చలేము, మన ప్రవర్తన ద్వారా వారిని మారుస్తాం, మనం మాదిరి చూపుట ద్వారా మారుస్తాం. తల్లిదండ్రులు ప్రార్థించేవారైతే పిల్లలు కూడా ప్రార్థించేవారు అవుతారు. తల్లిదండ్రులు అరిసి కేకలు వేసేవారైతే పిల్లలు కూడా అరిచేవారిగానే తయారవుతారు. తల్లిదండ్రులు ఆరాధించేవారు, స్తుతించేవారు, వాక్యాన్ని చదివేవారు, వాక్యానుసారంగా జీవించేవారు, చర్చికి క్రమంగా వెళ్ళేవారైతే, దేవుని భయభక్తులు కలిగి ఉన్న వారైతే బిడ్డలు కూడా అదే రీతిగా ఉంటారు. మనమైతే ఈ రోజుల్లో పిల్లలకి ఆస్తులు ఇవ్వాలి, అంతస్తులు ఇవ్వాలి, గొప్ప పేరు ఇవ్వాలి, ప్రఖ్యాతి ఇవ్వాలి, మంచి సౌకర్యాలు ఇవ్వాలి, మంచి వసతులు ఇవ్వాలి అని అనుకుంటుంటాం. తప్పేమీ కాదు, అవన్నీ ఇవ్వడం తల్లిదండ్రులుగా మన బాధ్యతే. కానీ వాటికంటే ఒక మంచి ఇంపార్టెంట్ బాధ్యత ఏది అంటే ప్రార్థన నేర్పించాలి. ప్రార్థన వారి కొరకు చేయడం ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన చేసుకోమని చెప్పడం కూడా అంతే, వారి చేత ప్రార్థన చేయించడం కూడా అంతే. ఎందుకంటే ఎన్ని రోజులని మనం చేపలు పట్టిస్తాం, చేపలు పట్టుట వారికే నేర్పిస్తే ఎంత బాగుంటుంది కదా. మనం పిల్లలకి దేవుని భయం నేర్పించాలి, ప్రార్థన నేర్పించాలి, వాక్యాన్ని ప్రేమించడం నేర్పించాలి. గతంలో ఎప్పుడో చాలా ఇయర్స్ బ్యాక్ చూశాను, ఒక చిన్న పాప 3 years బేబీ తన చేతిలో నుండి బైబిల్ పడిపోతే చాలా ఏడుస్తుంది. నేను అనుకున్నాను వాళ్ళ మమ్మీ చనిపోయిందేమో, అంతగా ఏడుస్తుంది బెడ్ మీద పడుకొని అని నేను అనుకున్నాను. కానీ తర్వాత కొద్ది సమయం తర్వాత చూస్తే వాళ్ళ మమ్మీ వచ్చి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను ఏసైని కింద పడేశానమ్మా, బైబిల్ని కింద పడేశానమ్మా అని చెబుతుంది. చూసారా, అది ఎలా వచ్చింది? వాళ్ళ తల్లిదండ్రుల నుండి వచ్చింది. కాబట్టి తల్లిదండ్రులు అంత బైబిల్ పట్ల భక్తి, శ్రద్ధ కలిగి ఉన్నారు కాబట్టి ఆ బిడ్డకు కూడా అలాంటి అలవాట్లు వచ్చాయి. మన బైబిల్స్ని కింద పెడితే మన పిల్లలు కూడా కిందే పెడతారు, మన బైబిల్స్ నేల మీద పెడితే వారు కూడా అక్కడే పెడతారు. మన ప్రవర్తన ఎలా ఉంటే, మన అలవాట్లు ఎలా ఉంటే తర్వాత వాళ్ళు కూడా అలాగే మారుతారు. చూడండి, బైబిల్లో హన్నాను చూసినట్లయితే తనకి చాలా ఇయర్స్ తర్వాత సమూయేలు అనే ప్రవక్త పుడతాడు. ఆమె అమ్మో ఈ బిడ్డ జీవితం ఏమైపోతుందో, ఏ దుష్టుని కన్ను ఉందో అని ఏమైనా ఆలోచించిందా? చర్చ్లో వదిలేయడానికి కూడా ఆమె అసలు వెనకాడలేదు. లేక పుట్టినా కూడా, ఎన్నో ప్రార్థనల తర్వాత పుట్టినా కూడా, ఈ బిడ్డ కొరికే కదా నేను ప్రార్థించి తిని అని అన్నది.
అమ్మో అక్కడ వదిలేసిన తర్వాత కూడా ఎలా ఉన్నాడో నా బిడ్డ, ఏం చేస్తున్నాడని పదే పదే వెళ్ళి చూసిందా? అతని గురించి ఆందోళన చెందిందా? లేదు. ఎందుకో తెలుసా? ఆమెకు తెలుసు, ఆమె దేవుని చేతుల్లోనికి ఆ బిడ్డను సమర్పించుకుంది కాబట్టి విశ్వాసంతో, నమ్మకంతో, నిరీక్షణతో బ్రతికింది. ఈరోజు మనం చేయవలసింది ఇదే. బిడ్డలు బయటికి వెళ్తున్నప్పుడు మనం భయపడ్డం కాదు, ఏం జరుగుతుందో, వారికి ఏమైనా అవుతుందేమో, ఎవరేమంటారో అని భయపడ్డానికంటే బదులుగా, దేవా నా బిడ్డను నీ చేతికి సమర్పిస్తున్నాను, వారి అడుగులను స్థిరపరచు, వారి చేతి పనులను స్థిరపరచు, వారికి తోడుగా ఉండు, వారికి ఆలోచన చెప్పు, వారికి అన్నీ ఇలా మనం ప్రార్థించినట్లయితే గొప్ప ఫలితాలను చూస్తాం. మాత్రమే కాకుండా మన బిడ్డల గురించి ఎప్పుడు ఇతరుల దగ్గర వారు వింటున్నప్పుడు, మన బిడ్డలు వింటున్నప్పుడు సేవకుల దగ్గర కానీ ఎవరి దగ్గర అయినా సరే నెగిటివ్ చెప్పకూడదు. వారు ఈవెన్ తప్పు పనులు చేస్తున్నా సరే వారి ముందు, బిడ్డలు మన ముందు ఉంటున్నప్పుడే వారి గురించి తప్పుగా వేరే వారితో చెప్పొద్దు. ఎందుకంటే వారిలో స్థిరపడుతుంది, ఓకే నేను ఇంతేనా, అందరికీ తెలిసిపోయింది, అయితే నేను ఇలాగే జీవిస్తాను అని వారు ఇంకా కఠినపరుచుకుంటారు. బదులుగా మన రహస్య ప్రార్థనలు బహిరంగంగా ప్రతిఫలాన్ని ఇస్తాయి. పిల్లల గురించి భవిష్యత్ ఏమైపోతుందో అని ఆలోచిస్తూ, ఆందోళన చెందుతూ, భయపడుతూ కూర్చోకుండా వారిని సృజించిన సృష్టికర్త అయిన దేవుని చేతుల్లోనికి వారిని సమర్పించాలి. వారి జీవితం ఎలా ఉండబోతుందో మనకు తెలియకపోవచ్చు, వారికి ఎలాంటి పరీక్షలు వస్తాయో, ఎలాంటి వారి జీవితంలో మార్పులు కలుగుతాయో, ఎలాంటి పోరాటాలు వస్తాయో మనకు తెలియకపోవచ్చు. కానీ రేపేం జరగబోతుందో దేవుని చేతుల్లోనికి మనం వారిని సమర్పించి, కేవలం మనం చేయవలసింది రహస్య ప్రార్థన మాత్రమే. బిడ్డలు ఏ వయసుకు చెందిన వారైనా సరే ఇప్పటి నుండే వారి కొరకు రహస్యంగా ప్రార్థించడం ప్రారంభించండి. దేవా వారి భవిష్యత్తును నీవు నడిపించయ్యా, తప్పు మార్గాల నుండి వారిని కాపాడయ్యా, మంచి స్నేహితులను ఇవ్వయ్యా, వారికి మంచి జ్ఞానం ఇవ్వయ్యా, బోధకుల కంటేను, అనుభవజ్ఞులైన వారి కంటేను జ్ఞానం వారికి ఇవ్వయ్యా, నీ యందు భయభక్తులు కలిగిన హృదయం వారికి ఇవ్వయ్యా, కృతజ్ఞత హృదయం ఇవ్వయ్యా అని వారి కొరకు మనం ప్రార్థించాలి. మన పిల్లల కొరకు ఎంత సమయం అయితే దేవుని సన్నిధిలో గడుపుతున్నామో, ఎటువంటి వాక్యాలను వారి నిమిత్తం పలుకుతున్నామో అవన్నీ కూడా వారి భవిష్యత్తుకు ఎంతో పునాదిగా నిలుస్తాయి, వారి భవిష్యత్తును నిర్మిస్తాయి. అవి పోతున్నప్పుడు కూడా వారి తలల మీద చేతులు పెట్టి వారి పేరు చెప్పి వారి నిమిత్తం వారి భవిష్యత్తు ఇలా ఉండాలని మనం ప్రకటించినట్లయితే, ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థన వారి జీవితంలో తప్పకుండా పనిచేస్తుంది. మన ప్రార్థనలే రేపటి మన పిల్లల భవిష్యత్తులో గొప్ప సాక్ష్యాలుగా మారునుగాక. ఆమేన్.